రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో నూతనంగా ఎన్నికైన టీయూడబ్ల్యూజే ఐజేయూ ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని గురువారం రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులు సమాజానికి అద్దం లాంటి వారని, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చే శక్తి మీడియాకే ఉందని అన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తోందని ఆయన స్పష్టం చేశారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కార్యవర్గ సభ్యులు తమ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ జర్నలిజం విలువలను కాపాడాలని సూచించారు. ప్రెస్ క్లబ్ సభ్యులు నిజాయితీతో వార్తలను ప్రజలకు చేరవేసి సమాజానికి మేలు చేసే విధంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులకు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రాపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కంకనాల సాయి శరత్, ప్రధాన కార్యదర్శి ఉల్లెందుల మల్లేశం, సహాయ కార్యదర్శి మాదం బాబు, కోశాధికారి గడీల ప్రవీణ్, కార్యవర్గ సభ్యులు కొక్కుల శ్రీనివాస్, హబీబ్ పాషా, కాజా నైముద్దీన్, ఎనుగందుల నగేష్, తూపుకారి శ్రీనివాస, పోకల ఆంజనేయులు, గొంగళ్ల రవికుమార్తో పాటు ప్రెస్ క్లబ్ సభ్యులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు హాజరయ్యారు. వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా ఎంపిక కాబడినటువంటి మిత్రులు కోనేపల్లి శ్రీనివాస్ గారిని, వారి టీమును, ఉపాధ్యక్షులు, జనరల్ సెక్రటరీ, జైలు సెక్రటరీ, ట్రెజరర్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఎంపికైనటువంటి అందరూ కూడా నేను అభినందనలు, శుభాభినందనలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, అది సామాజిక సేవలో, సాంఘిక సేవలో, సాంఘిక దురాచార రూపుమాపంలో ప్రధానంగా పాత్రికేయ రంగంలో పనిచేస్తున్నటువంటి వారు ఈ దేశంలోనే ఒక ఫోర్త్ ఎస్టేట్గా, అంటే ఒక చక్కటి గౌరవం, గుర్తింపు ఉండేటువంటి పాత్రికేయ రంగంలో ఉన్నటువంటి వారి యొక్క సమస్యల పరిష్కారం కోసం కూడా ఒక సంఘంగా ఏర్పడి కొన్ని ప్రాంతాల్లో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరుపుకొని ప్రజాస్వామ్య పంతాలు ఒకటే ఉండాలి. సామాజిక సేవలో ముందుకు పోయే క్రమంలో ఆ పాత్రికేయ రంగంలో ఉన్న వారు ప్రభుత్వాలు చేపట్టేటువంటి కార్యక్రమం ప్రజలకు అందించడం కీలక పాత్ర వహించాలని ఆ ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఇది జరుగుతున్నటువంటి అభివృద్ధి తీర్థనులు కూడా మీ ద్వారా, మీ కళ ద్వారా ప్రజలకు చేరుతా ఉన్నాయి. ఎక్కడైనా మీరు ఇబ్బంది అయినట్టయితే నేరుగా మాకు కూడా చెప్పడానికి, ప్రభుత్వం చెప్పడం కోసం కూడా మీరు ప్రయత్నం చేస్తా ఉన్నాం. నా దృష్టికి వచ్చినటువంటి నా సమస్యలు పరిష్కారం చేయడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇదే విధంగా చక్కటి అవినాభావ సంబంధులు, స్నేహపూర్వకమైన వాతావరణంలో కలిసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో పాత్రికేయుల పాత్ర కూడా అధికంగా ఉండాలని, మీ సహకారం ఉండాలని చెప్పే సందర్భంగా ఈ కోరుకుంటూ మరోసారి నూతనంగా ఎంపిక కాబడినటువంటి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస టీంకు నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ పైన గురుతర బాధ్యత ఉంది. అందరిని కలుపుకొని మరి ముందుకు వెళ్ళాలని చెప్పని కోరుతూ అందరికీ పేరు పేరున నమస్కారం.